మెహబూబ్ నగర్ లో ఉన్నటువంటి మా ఆకృతి స్కూల్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోదాము, స్టూడెంట్స్ తో మాట్లాడదాము, తర్వాత టీచర్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేసాను. My teachers are so friendly with me and they will teach very nicely. They will conduct so many activities in our school. My goal is being a collector and I want to change the district and I want to keep our district like a good place and a better place. Our teachers are very friendly to us and they clear our doubts as well as, and the faculty is also the best, and my goal is to become a software engineer. I'm so hard working for that and teachers are cooperating me. నేను చదువుతుంది యూకేజీ నుంచి. టీచర్స్ అందరూ చాలా మంచిగా లెసన్స్ చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా కళ ఏంటంటే నేను ఒక డాక్టర్ కావడం. I am feeling very proud to be Maakruti High School student. My favorite subject is maths. My goal is to become engineer. నా పేరు శ్రీచరణ్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ తెలుగు. నాకు ఏమైనా అర్థం కాకుంటే మేడం వాళ్ళు మంచి చెప్తారు. నేను ఎప్పుడైనా మంచిగా చదువుకుంటా. మా పేరెంట్స్ గిట్లా చాలా సపోర్ట్ చేస్తారు. నా గోల్ పోలీస్. థ్యాంక్ యూ. పిల్లలు కూడా ఎట్లా అడిక్ట్ అయిపోయారు అంటే ఆకృతి స్కూల్కి. వేరే స్కూల్కి మేము ప్రిఫర్ చేస్తున్నా సరే వాళ్ళు అసలు పోవడం లేదు. ఇక్కడ వెళ్ళినా సరే మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఇంతకుముందు కొద్దిగా డల్లే ఉండే, రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కావడం కానీ ఇంకా చదవడము. పాప కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నీ చదువుతుంది. ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కూడా మంచిగానే కేర్ తీసుకుంటున్నారు. అంటే నేను ఒక సింగిల్ పేరెంట్స్ అయినా సరే నా పాపకు అందరూ చదివే విద్యను నేను ఇక్కడ తీసుకోవడానికి దూరం ఎక్కువ డిస్టెన్స్ అయినా సరే అంత దూరం నుంచి ఇక్కడ వేసిన నేను నా బిడ్డను. ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలకు మా పిల్లలు పోటీ పడి చదువుతున్నారు సార్. మా ఆకృతి పిల్లలు ఇంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉన్నారు, ఫీజులు చూస్తున్నారు కానీ పిల్లల స్టడీ చూస్తలేరు. అంత కేర్ఫుల్ గా చెప్తున్నారు మా మేడం వాళ్ళు. ఫస్ట్ అటెంప్ట్ లోని సివిల్స్ లో 278 ర్యాంక్ సాధించింది ఒక అమ్మాయి అనమాట. సో ఆ అమ్మాయి పోస్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా లేదంటే ఇంట్రెస్ట్? ఇంతకు ముందు భయపడేది, నేను వచ్చాక భయం పోయింది. ఏం చేశారు? మ్యాజిక్ చేశారా? మేబీ. ఇంకొకటి ఈ ఇయర్ నుంచి ఐఐటి అబాకస్ అని అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇయర్ నుంచి సిన్స్ 11 years గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. యాజ్ అ ఫ్యాకల్టీగా మేము లేము, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ గానే వర్క్ చేస్తున్నాం. టీచర్స్ లో కూడా మాకు ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ అనేది రాలేదు. ప్రతి టీచర్ కూడా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలకి అర్థమయ్యే రీతిలోనే ప్రతి టీచర్ కూడా ఇక్కడ టీచ్ చేస్తారు. నర్సరీ నుంచి చూసుకుంటే 10th క్లాస్ వరకు చాలా తక్కువ ఫీజులో, అంటే అప్పట్లో మేము చదివిన ఫీజెస్ లోనే ఉంది ఈ స్కూల్ కూడా. అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఐఐటి ఎడ్యుకేషన్ కూడా రావడం అనేది గ్రేట్ కదా. చాలా టీచర్స్ 5 టీచర్స్ ఆల్రెడీ 10 years నుంచి 10+ years వర్క్ చేస్తున్నారు. దాని నుంచి చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇట్లాంటి మంచి వాతావరణాన్ని వదులుకోవడం ఇష్టం లేక వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ మింగిల్ అవ్వడం. ఇట్ టేక్స్ టైం. పేరెంట్స్ తో ఉన్న ర్యాపో కానీ దే ఆర్ లైక్ వన్ ఇన్ ఫ్యామిలీ. అండ్ ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, అంటే ఫినాన్షియల్ వాళ్ళ స్టేటస్ ని చూస్తూ కమర్షియల్ వేలో కాకుండా ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ బుక్స్ కి సపరేట్, ఫీజ్ కి సపరేట్ అని కాకుండా జనరల్ ట్యూషన్ ఫీజ్ ఇస్ డిఫరెంట్ అండ్ బుక్స్ ఫీజ్ ఇస్ సపరేట్. యూఆర్ నాట్ లైక్ దట్. దే మిక్స్డ్ బోత్. ఆకృతి స్కూల్స్ గురించి ఏం చెప్పేస్తారు? మా ఆకృతి స్కూల్స్. సో ఎవరీవన్ ఫీలింగ్ దట్ మన ఆకృతి స్కూల్స్, ద సింపుల్ లైఫ్.